హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఈ మైక్ ఏమో మొన్నే ఆన్లైన్లో బుక్ చేస్తే ఇది విరిగిపోయిందండి. దీనికి టేప్ చుట్టేశాను. టేప్ చుడితే ఇది ఉండట్లేదు, ఊడిపోతూ ఉంది చెవుల నుంచి. పెట్టుకున్నాను అంటే నేను ఊరికి ఫోన్ మాట్లాడినా చూసిన జనాలకి ఓర్చుకోరు కదండి, ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది అంటారని అనేసి ఇంకా ఫోన్ ఎక్కడో ఉంటుంది, నా పని నేను చేసుకుంటాను కదా. నేనైతే బ్లౌజ్ కుడుతున్నానండి. ఏం చేస్తుందా అని అనుకుంటున్నారా? ఇదిగోండి, కనిపిస్తుందా? ఇదిగోండి నా బ్లౌజ్. ఇప్పటికీ ఆల్రెడీ వన్ కుట్టేశాను. ఇంకా ఈరోజు పొద్దున్నే కూర్చున్నానండి కుట్టడానికి. మొన్న నేను జైరాబాద్ వెళ్ళిన రోజు ఆధార్ కార్డ్కి లింక్ చేయించుకుని వద్దాము నంబర్ అనేసి అనుకున్నాను. బట్ నేను సెకండ్ సాటర్డే వెళ్ళాను కదా, గవర్నమెంట్ హాలిడే కదా. అక్కడికి వెళ్ళేసరికి అది లేదండి. అందు గురించి మళ్ళీ వచ్చేసాను. ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాను. ఈరోజు కూడా పని అయ్యిద్దో అవ్వదో తెలియదు. సో వెళ్తే అక్కడ ఏంటో పరిస్థితులు మళ్ళీ తీస్తానండి. జైరాబాద్ని మీకు మళ్ళీ చూపిస్తాను. నేను ఎక్కడ ఉంటానో మీకు తెలియదు కదండి, నేను ఉండే ఏరియా మీకు చూపిస్తాను. బ్లౌజ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకొంచెం ఉందండి అంతే. ఇంకొంచెం అన్నా కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ అయినా పట్టిద్ది. హాఫ్ అన్ అవర్ ఈజీగా పట్టిద్దండి, హాఫ్ అన్ అవర్ పట్టిద్ది. బ్లౌజ్ కుట్టేసాను, వంట చేసేసాను. ఫ్రెష్ అవ్వలేదండి, సారీ అండి, ఏమనుకోద్దండి. ఎలా ఉన్నా అలా వచ్చేసాను. దిస్ ఈజ్ న్యాచురల్ అండి. ఏం మేకప్ చేసుకోలేదు, కనీసం బొట్టు కూడా పెట్టుకోలేదు. చూసారా? మొన్న ఫేషియల్ చేసుకున్నాను. ఆ క్లిప్ మీకు పెట్టాను అనుకుంటాను, వీడియోస్లో పెట్టాను. ఫేషియల్ చేయించుకున్నాను కానీ ఫేస్లో ఏం తేడా లేదండి. ఎలా ఉందో అలాగే ఉంది, మచ్చలు అలాగే ఉన్నాయి. అంటే ఈ మంగు మచ్చలు పోవు కదండి, ఏ చేపించుకున్నా కూడా పోవు. కాకపోతే ఏదో మన తృప్తి అంతే. నా తృప్తి కోసం చేయించుకున్నాను. ఫేషియల్ వైన్ ఫ్యాక్ అండి, 600 రూపీస్ నేను చేయించుకున్న ఫేషియల్. ఐబ్రోస్కి, ఫర్హెడ్, దీనికి మొత్తానికి కలిపి 700 అయ్యిందండి. ఇంకొకటి ఏంటి, మళ్ళీ ఇలా వచ్చేస్తుంది నల్లగా అని చెప్పేసి స్క్రబ్ తీసుకున్నానండి. దాంతో కొంచెం స్క్రబ్ ఇలా ఒక 5 మినిట్స్ అలా ఓపికతో కూర్చొని స్క్రబ్ చేసుకుంటే మచ్చలు ఏమైనా పోతాయేమో అని చేశాను. చేశాను కాదు, ఇంకొకటి ఫేస్ మాస్క్ కూడా తీసుకున్నాను. అది ఎప్పుడైనా వాడడం లేదు, ఎందుకు అని చెప్పేసి వాడలేదు. ఇంకా నేను ఇప్పటివరకు నా లైఫ్లో నేను ఫేస్ మాస్క్ ఎప్పుడు నేను వేసుకోలేదండి. ఫస్ట్ టైం వేసుకోలేదు. వేసుకుంటే మీకు కంపల్సరీ నేను చూపిస్తానండి, వీడియో తీస్తాను. ఎలా ఉంటాను అప్పుడు దెయ్యంలా ఉంటాను కదండి దాంట్లో కదా, అలాగే అనిపిస్తుంటుంది. నేను టీవీలో చూడడం తప్ప నేను రియల్గా ఒరిజినల్గా నేను వేసుకున్నది ఏమీ ఉండదండి దాంట్లో. వేసుకోలేదు ఎప్పుడు. సారీ, టెన్షన్లో నేను ఏం మాట్లాడుతున్నాను నాకే అర్థం కావట్లేదు అసలు. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. నేను ఎలా అయినా సరే అండి, ఎన్ని రోజులైనా సరే కానీ నేను మాత్రం యూట్యూబ్లో సక్సెస్ అయ్యి తీరాలండి, అవ్వాలి. అది మీ చేతుల్లోనే ఉందండి. అంటే నేను మంచి వీడియోస్ తీస్తే మీరు చూస్తారేమో. నా వీడియోస్ నచ్చట్లేదు, మరి ఏమైందేమో తెలియదు కానీ నాకు అవర్స్ రావట్లేదండి. ప్లీజ్ అండి, దయచేసి మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ కొంచెం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు అదొక గోల్ అండి. నాకు నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి,
నాకు సిల్వర్ బటన్ రావాలి అని చెప్పేసి నాది అదొక గోల్ అండి. కానీ అది తీరట్లేదు. నేను తీసే వీడియోస్ బాగోట్లేదేమో, అంటే దేని గురించి అయినా చెప్తే ఇంట్రెస్ట్గా చూస్తారండి జనాలు. నేను చేసేది నేనేం చేయను కదండి, మామూలుగా మాట్లాడుతూ ఉంటాను కదా, దానివల్ల ఇంట్రెస్ట్తో చూడట్లేదా ఏంటా ప్రాబ్లం అయితే తెలియట్లేదు. ఎక్కడుందో ప్రాబ్లం అక్కడే ఉందనుకుంటానండి, ఇంకెక్కడా లేదు ప్రాబ్లం, అక్కడే ఉంది. నాకు తెలిసి అయితే అదే ప్రాబ్లం ఉండొచ్చు. ఎలా అయినా అవ్వండి ప్లీజ్, ఎలా అయినా అవ్వని. మీరైతే నా వీడియోస్ని ప్లీజ్ చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లక్కీ స్కూల్కి వెళ్ళిపోయాడు. లక్కీకి చిన్న వార్నింగ్ అండి, ఏంటంటే నైట్ ఒక వేరే వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ జరిగింది. ఏం చేశాడంటే లక్కీ నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడండి. నైట్ 8:30కి అలా వెళ్ళి 9:30 వరకు అక్కడే ఉన్నాడు. అయితే పనిష్మెంట్ ఇచ్చాను. కొట్టలేదండి, తిట్టలేదు, ఏం చేయలేదు. నువ్వు నా మాట వినట్లేదు, నేను నీకు అవసరం లేదు, నేను ఎటైనా వెళ్ళిపోతాను, నువ్వు ఒక్కడివే ఉండు, నా మాట వినట్లేదు కదా అని చెప్పి కొంచెం అన్నాను, అంతేనండి. ఏడ్చేస్తున్నాడండి. మమ్మీ నేను స్కూల్కి వెళ్ళాను మమ్మీ, నువ్వు ఎక్కడైనా వెళ్ళిపోతే నేను ఒక్కడిని అయిపోతాను కదా మమ్మీ, నాకు ఎవ్వరు లేరు కదా మమ్మీ అని చెప్పేసి ఇప్పటి వరకు ఏడ్చి బస్ ఎక్కాడు. ఏదో పాపం అండి, పాపం వాడికి కూడా ఎవరు లేరు కదా, వాళ్ళ డాడీ కూడా లేడు, ఉంటే బాగుండు కదా. ఇంకా వాడికి నేను ఒక్కదాన్నే, అందుకు భయం అండి. ఇంకా మా నాన్న మొన్నటి వరకు అయితే మా నాన్న తోడు ఉండేవారు, ఇప్పుడు మా నాన్న కూడా లేరు కాబట్టి వాడికి అది ఒక భయం అండి. మమ్మీ కూడా లేకుండా పోతుందేమో అన్న భయం. నేను మెడలో ఏం వేసుకోలేదు, బొట్టు పెట్టుకోలేదు, కమ్మలు పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. ఫేస్ వాష్ ఒక్కటి చేసుకున్నాను అంతే. అది స్క్రబ్తో ఇలా స్క్రబ్ చేశాను నైట్. కోపం వచ్చేస్తుందండి నాకు. ఇది మొహం అంతా బ్లాక్ అయిపోతుంది, మచ్చలు వచ్చేస్తున్నాయండి మొహం అంతా. దాని గురించి కొంచెం స్క్రబ్ చేశాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకేమైనా ఈ మంగు మచ్చలు పోయేది ఏదైనా తెలిసి ఉంటే ప్లీజ్ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఫేస్ చాలా డర్టీగా అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, ఇంకా బాయ్ అండి. ప్లీజ్ దయచేసి నా వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నేను ఈరోజు హైదరాబాద్కి వెళ్తే మళ్ళీ వీడియో తీస్తానండి. అక్కడ ఎంత సౌండ్ వచ్చినా సరేనండి, తీస్తాను. తుమ్ము వస్తుంది, ఆగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను, బాయ్.